బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి ఓట్లను తొలగిస్తే తప్పేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అక్రమ ఓట్లను తొలగించడం వల్లే బెంగాల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. 2014కు ముందు భారత్లో అశాంతి ఉండేదని, మోదీ వచ్చాక దేశంలో శాంతియుత పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రధాని మోదీ పాలనలో అక్రమ చొరబాట్లను అడ్డుకున్నామని చెప్పారు బండి సంజయ్. వాళ్ళ గతంలో ఈ దేశ ప్రధాని వేరే దేశానికి పోతే వస్తున్నా పోతున్నా తెలియని పరిస్థితి, ఇక్కడ ఏం న్యూస్ రాని పరిస్థితి. కానీ వాళ్ళ ప్రపంచ దేశాలు భారతదేశ ప్రధానికి రెడ్ కార్పెట్ పరిచి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారంటే ఇది నరేంద్ర మోడీ గారికి, కేవలం నరేంద్ర మోడీ గారికి దక్కిన గౌరవం కాదు, ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం. ఇలా ప్రతి భారతీయుడు ప్రపంచంలో నేను భారతీయుని గల్లా ఎగిరేసుకుని తిరిగే పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే నిజంగా సర్జికల్ స్ట్రైక్ జరిగిందా? ఈ దేశం సింధూర్ చేస్తే ఎక్కడ ఆనవాళ్ళు దొరికినాయా? అసలు సింధూర్ ఆపరేషన్ జరిగిందా? ఆపరేషన్ మహాదేవ్ కరెక్టేనా అని చెప్పించి ఈ దేశంలో జవాన్లం కానీ ఈ దేశ పరిగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ దేశంలో ప్రతిపక్షం ఉంది. ఈ దేశంలో కాదు, విదేశీ గడ్డ మీద పోయి కూడా ఈ దేశం పట్ల భక్తిభావం చాటుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీ ఇవాళ దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయంటే దీనికి కారణంలో ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ గతంలో పూర్తి చూడండి, 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2G స్కామ్, 3G స్కామ్, బొగ్గు స్కామ్, ఇవాళ పంచభూతాలను కూడా అవినీతిమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పంచభూతాలను కూడా. కానీ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క స్కామ్, ఒక్క చూపెట్టండి, ఒక్క స్కామ్. కాబట్టి ఇటువంటి మనం పాలనతోని ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి. 90 లక్షలు వాస్తవం. ఈ 90 లక్షల ఓట్లు ఎవరి? ఈ 90 లక్షల ఓట్లు ఎవరి? ఈ 90 లక్షల ద్వారానే ఇన్ని రోజులు మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ, గతంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ పశ్చిమ బెంగాల్లో రాజ్యం వెళ్ళేది కదా. ఎవరి ఓట్లు? బంగ్లాదేశ్ చూసినటువంటి బంగ్లాదేశ్ వాసుల ఓటు. వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా, ఏమి లేకుండా బంగ్లాదేశ్ వాసులు వచ్చి ఇలా బెంగాల్ని అడ్డగా చేసుకొని 90 లక్షల ఓట్లు తీసేసామంటే ఇన్ని రోజులు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బెంగాల్లో ఏర్పడకుంటే రాబోయే రోజుల్లో బెంగాల్తో పాటు ఈ దేశంలో ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైన ఒకసారి వచ్చారు. 90 లక్షల ఓట్లు బంగ్లాదేశ్ సంబంధించి వాళ్ళు వచ్చి తీసేస్తే ఇది తప్ప? ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటాడు. ఆయన ఏమంటారంటే హైటెక్ సిటీ నేనే తీసుకొచ్చిన, కంపెనీలు నేనే పట్టుకొచ్చిన, కంపెనీలు ఈ రాష్ట్రం ఒక నుంచి ఎవరు రాడు, విదేశీ కంపెనీలు ఎవరు నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. దానివల్ల ఇంటికి వస్తాయి. నువ్వు తీసుకొచ్చినావు, అసలు ఇక్కడ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాలంటే దానికి అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నేనే చేస్తాను. ఏమి ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఏమి అని అంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సహకరిస్తారు గత ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదనా చేసే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పైంది. ప్రభుత్వానికి పైసలు లేవు, పాలించేటువంటి పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఈ నేరాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నెట్టాలి.